చేయాల్సిన పనిలో పని అయిపోద్ది కదా. అన్నగారు ఇప్పుడు ఏం చదువుతున్నాడు? మొన్నే బీటెక్ లో జాయిన్ అయ్యాడమ్మా. వేస్ట్ కదా బీటెక్ పనికిరాదు. మా ఓడు ఎంబీబీఎస్ చేసి ఇంజనీర్ అయిపోయాడు. మా ఓడి ఎదవమ్మా, ఎదవవుతాడు. ఆ ఒక్క మాటతో నాకు ఇన్స్పిరేషన్ లోపల నుంచి తన్నుకొని వచ్చేసిందండి. అందుకే మీ అందరికీ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి డాక్టర్ ఎలాగ అవ్వాలో మీకు చూపిస్తాను రండి. ఈ రోజైతే మనం డాక్టర్ చేయడానికి ఇలాంటి పోర్ట్లో అయితే దిగాలి. వెంటనే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మీకు చెప్తాను, మలేషియా అనే దేశంలో పోర్ట్లో ఉన్నామండి. మలేషియా నుంచి ఎక్కడ ఇంజనీరింగ్ చదివి మనం డాక్టర్ ఎలాగ అవుతామో మీకు చూపిస్తాను. నాతో పాటుగా ఇంకొక ఇద్దరు డాక్టర్ని కూడా తయారు చేద్దామని చెప్పి దృఢ సంకల్పం చేశానండి. అందుకే వీళ్ళిద్దరు కూడా నాతోనే వస్తున్నారు. మొత్తం అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి కొయ్యాలో మొత్తం అక్కడికి వెళ్ళాక కోసిన తర్వాత మీరు అందరికీ చూపిస్తాను అసలు డాక్టర్ ఎలా చదువుతారు ఏంటనేది. మీరైతే చూడొచ్చు, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో మొత్తం డాక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన రూమ్కి వచ్చాక మీకు గుడ్ నైట్ చెప్తాను. అలాగైతే మనం బయలుదేరాం కదా, వెంటనే మనం డాక్టర్ తయారు చేయడానికి మనకు ఒక డ్రైవర్ కావాలి. సో మన డ్రైవర్ వచ్చాడండి మనం తీసుకెళ్ళడానికి. వచ్చిన తర్వాత మనం అందరం కలిసి కూడా ఇక్కడ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మనం హాస్పిటల్ విజిట్ చేయాలంటే మెడికల్ స్టోర్కి వెళ్ళకుండా హార్డ్వేర్ షాపులకి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే డాక్టర్ చాలా అవసరమైన ఉంటాయి అక్కడ. ఎందుకంటే కొయ్యాలి, లాగాలి, పీకాలి అన్నీ ఉంటాయి కాబట్టి మనం ముందు అయితే హార్డ్వేర్ షాప్కి వెళ్తాం. దానికంటే ముందుగా మనం మలేషియాలో పోర్ట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉందండి, దాన్ని మీకు చూపిస్తాను. మలేషియా ఇది, ఈ ఏరియాలో మనకి చాలా ఫ్రీ బస్సులు అండి. ఇవన్నీ కూడా ఫ్రీ బస్సులు మన లోపలికి తిప్పి తీసుకొస్తాయండి. మన షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినా సరే షాపింగ్ చక్కగా అయిపోవాలి. సో మనకు కావాల్సినవన్నీ డాక్టర్కి సంబంధించిన కోర్సులన్నీ ఇక్కడే చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా ఇన్స్పిరేషన్ వచ్చేసింది ఆ వీడియో తోటి. అసలు డాక్టర్ చదివి ఇంజనీర్ ఎలాగ అయిపోయాడు నాకే అర్థం కావట్లేదు. నేను కూడా అదే ఇన్స్పిరేషన్ తోటి డాక్టర్ చదవకుండా ఇంజనీరింగ్ చదివేసి డాక్టర్ అయిపోదామని వచ్చేసాను. సో ఇది ఒక కాంపాక్ట్ వీడియో అనుకోండి. మీకు ఈ అవుట్పుట్ ఎలా ఉందంటే మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు, వావ్ చాలా అద్భుతంగానే. ఇప్పుడైతే మనం ఈ స్ట్రీట్ ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చామండి. ఇక్కడంతా కూడా ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది కదా, ఇది దేశం కూడా చాలా ముస్లిం కంట్రీ అండి. సో రంజాన్ మాసంలో స్ట్రీట్ ఫుడ్ అంతా కొనుక్కొని వెళ్ళొచ్చు, కానీ బయట తినకూడదు, అదే మ్యాజిక్. సో మనం ఏం చేసామంటే మా వాళ్ళకి ఫస్ట్ అయితే మనం సీమెన్స్ క్లబ్కి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ డాక్టర్ కోర్స్కి సంబంధించిన బోల్డ్ అండ్ బుక్స్ ఉంటాయని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాక ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది మీకు చెప్తాను అంతే. నేను చదవను, ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ చేసిన తర్వాత డాక్టర్ అవుతానండి. అందుకని నేను అదే దృఢ సంకల్పంతో సీమెన్స్ క్లబ్కి అయితే వెళ్తున్నాం మేము. మా కోసం ఓన్లీ ప్రత్యేకించి మా సీమెన్స్ కోసమే ఈ పోర్ట్లో ఒక క్లబ్ అనేది ఉంటుంది. ఓన్లీ మేము మాత్రమే ఎంటర్ అవ్వాలి, ఇంక వేరే వాళ్ళకి ఎవరికి ఎంట్రన్స్ ఉండదు అని చెప్పారు. నేను నమ్ముతున్నాను. సో ఇలాగైతే అక్కడ ఆడుకోవచ్చండి. డాక్టర్స్ చదివేటప్పుడు ఆటలు ఆడుకోవాలి కదా, అందుకని చిన్న బాల్ పెట్టారు కోర్టు. ఆ కోర్టులో అక్కడికి వెళ్ళాక ఆడుకుంటారనమాట. ఇలా జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ సీమెన్స్ క్లబ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫ్యాన్లు అవి తిరుగుతున్నాయి, ఫ్రీ అనుకుంటా. ఓకే, మీరైతే చూడండి. ఇక్కడైతే చాలా బాగుంది వెదర్ కూడా. ఎందుకంటే ఉదయం నుంచి చెదగొట్టేసిందండి, 4 గంటల సేపు వర్షం కొట్టేసింది. కానీ వర్షం నీరు అయితే ఎక్కడ కనిపించలేదండి. చాలా బాగుంది వీళ్ళ మెయింటెనెన్స్ కూడా. ఎందుకంటే డాక్టర్ చదివేటప్పుడు వర్షం నీరు ఉండకూడదని రూల్ ఏమైనా పాస్ చేశారేమో తెలియదు, చూద్దాం. అలాగైతే మనం ముందు లోపలికి వెళ్ళాక ఇవ్వండి, ఇదే ఆపరేషన్ టేబుల్ అంటారు దీన్ని మీరేమంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇదంతా కాఫీ తాగి కూర్చొని కొంచెంసేపు సేద తీరి న్యూస్ ఏదైనా ఉంటే చదువుకొని వెళ్ళడానికి ఒక చిన్న ప్లేస్ అండి. ఇప్పుడు మన డాక్టర్ చదవడానికి ఏదైతే ఇక్కడికి వచ్చాం చూడండి, బోల్డ్ అండ్ బుక్స్ ఉన్నాయి. ఈ లైబ్రరీ నిండా డాక్టర్ లాగా అవ్వాలని చెప్పేసి ఇంజనీరింగ్ కోర్సులోనే అన్నీ పెడతారనమాట. సో మనం ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అవుదాం. ఇప్పుడు డాక్టర్ అయ్యాక ఏం చేయాలండి, కోసి తీసేయాలి కదా. సో దానికే ఇక్కడ కొన్ని టేబుల్స్ అయిపోతుంటాయండి, దీని మీద పడుకుని పెట్టేసి కోసేయాలండి. ఎందుకంటే అక్కడ ఉన్న చూసారా బాల్లన్నీ కొట్టడానికి కూడా కర్రలు అవన్నీ ఉన్నాయి. ఆ కర్రలతో ఆ బాల్ని కొట్టి డాక్టర్ ఎలా చదవాలో ఇక్కడ మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. మీరైతే చూడండి అసలు మీరు ఎలా ట్రైనింగ్ తీసుకున్నారో, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎలా ఉంది ఈ టూర్ అనేది. కాకపోతే మలేషియా బయటకు వెళ్ళడానికి అవ్వలేదండి ఈసారి, ఎందుకంటే వీసా కొంచెం ప్రాబ్లం అయింది. మనకి షార్ట్ వయేజ్ ఉండడం వల్ల ఇక్కడ మొత్తం చాలా రఫ్ ఉంది. తర్వాత చాలా రష్ కూడా ఉంది. సో హెవీగా ఉండడం వల్ల వర్క్ మేము బయటకు అయితే వెళ్ళలేకపోయాం. కానీ మలేషియాలో కొంచెం ఒక ప్లేస్ అయినా మీకు చూపిద్దామని చెప్పి డెడికేషన్ తోటే వచ్చాను. ఇక మనం ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నామండి. చూడండి అలా కొట్టగానే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట, అంతే. అలా వెళ్ళి పడిపోద్ది. సో మన ఆపరేషన్ సక్సెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చేసి ఇంకా ఇంజనీరింగ్లో డాక్టర్ ఎలా చేసామనేది మన ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్లో ఇద్దామండి. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు మన ఇంటర్వ్యూ కోసం. సో దానివల్ల ఏంటంటే ఇక్కడికి ఇలా అయింది కదా, ఈ రోజుతోటి మన డాలర్ ఇచ్చి ఇక్కడ లోకల్ కరెన్సీ తీసుకున్నామండి. ఇది మలేషియన్ రింగెట్స్ అంటారు వీటిని. సో మీరు చూసారు కదా, ఒక రింగెట్ వచ్చి మన ఇండియన్ కరెన్సీ 19.5 రూపాయలు.
ఇక్కడ ఇలా ఉంటుందండి. మనం ఇక్కడ ఏం కొన్నామంటే చాలా వాల్యుబుల్ థింగ్స్ అండి. మెడికల్ ఫీల్డ్లో చాలా అవసరమైన ఆయిల్స్ అవి. ఆ 2 ఆయిల్స్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కిందన. సో ఈ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం చూపించగలిగినంత వరకు చూపించాను. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసిందే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం సపోర్ట్ వస్తుంది. సో ఇలాగ మన డాక్టర్ అంతా కంప్లీట్ చేసేసి ఇంజనీరింగ్లో రూమ్కి అయితే వచ్చేసామండి. క్యాబిన్కి అయితే వచ్చేసాం. క్యాబిన్లో చాలా ఉంటాయండి, మీరు చూసి భయపడకండి. ఎందుకంటే సింగిల్ క్యాబిన్ కదా, అలాగే ఉంటుంది. సో ఇదండి ఈరోజు మలేషియా విశేషాలు. ఎలా ఉంది ఏంటండి మీరు కామెంట్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మళ్ళీ కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.